ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పలేకపోతే ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మోటరోలా వాళ్ళ G37 పవర్ అండ్ ఆల్సో మోటరోలా G37 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినవి. ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో చేసిన ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళే రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే రెడ్మీ నోట్ 15 ఏదైతుందో బేస్ వేరియంట్ 25,000 ఉండే ఇప్పుడు 27,000కి అయింది. అండ్ 8 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో హయ్యర్ వేరియంట్ 28,000 నుంచి 30,000కి ఇంక్రీజ్ అయింది అన్నమాట. రెడ్మీ నోట్ 15 అన్నమాట. ఇది రెడ్మీ రెడ్మీ 15 వచ్చేసరికి అయితేనేమో 18,500 నుంచి 20,500 అయింది. 20,500 నుంచి 22,500 అయింది. అండ్ హయ్యర్ వేరియంట్ ఏదైతుందో 22,500 నుంచి 24,500కి అయితే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది అన్నమాట. ఇది ప్రైస్ ఇంక్రీజ్ అయితే బాధ అనిపిస్తుంది. స్మార్ట్ ఫోన్లో ప్రైస్ ఇంక్రీజ్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వల్ల ఒప్పో A6C కేటగిరీ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చింది అన్నమాట. సో ఇది ఏమంటారు తక్కువ బడ్జెట్ రాబోతుంది అనేసి అయితే అన్నారు. కొన్ని లీక్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకో 4 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 14,000 ఉంది. అండ్ ఇక్కడ 4 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వచ్చేసరికి 17,000 ఉంది అన్నమాట. ఈ మధ్య అయితే కామన్ అయిపోయింది. 4 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వచ్చేసరికి అయితేనేమో మీకు 14,000కి ఈ మధ్య కాలంలో కొన్ని 3 స్మార్ట్ ఫోన్స్లో నేను గమనించిన. నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి అన్నమాట. సో షామీ వల్ల షామీ 17T ఏది ఉందో అమెజాన్లో స్పాట్ అయిందంటే మైక్రోసైట్ నుంచి కన్ఫర్మ్ అయింది. ఇది ఇండియాలో త్వరలో రాబోతుందని అమెజాన్ ఎక్స్క్లూజివ్ ఉండబోతుందని. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆధార్ వాళ్ళ నుంచి అన్నమాట. సో అఫీషియల్గా వీళ్ళు ఎక్స్లో కూడా పోస్ట్ చేసారు. ఆధార్ ఏదైతే ఉందో డిస్కంటిన్యూ చేసేస్తున్నాము త్వరలో. ఆధార్ ఏదైతే ఉందో ఫాస్ట్గా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. మంచి డిజైన్ ఫీచర్స్తో పాటు ఉంటుంది. ఆధార్ని ఇన్స్టాల్ చేసుకోమనేసి అయితే ఆధార్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ ఎక్స్లో కూడా పోస్ట్ అయితే చేసారు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఫైర్ ఫాక్స్ నుంచి అన్నమాట. మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాళ్ళు అయితే వాళ్ళ అప్కమింగ్ దాంట్లో UI చేంజెస్ చాలా బాగా చేస్తారు అనేసి అయితే అన్నారు. ప్రాజెక్ట్ నోవా ఏదైతే ఉందో ఇది కస్టమైజేషన్ అండ్ ప్రైవసీ కోసం సెంట్రిక్తో పాటు కూడా తీసుకొస్తున్నాం అనేసి అయితే అన్నారు. ఆల్రెడీ బిల్డిన VPNతో పాటు కూడా వస్తారు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళ అన్నమాట. AMD వాళ్ళ Zen 7 ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు మీరు. అది వచ్చేసరికి అయితే TSMC వాళ్ళ A14 ప్రాసెసింగ్ నోడ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేసారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మాత్రమే 2028 అనేసి అయితే అంటారు. సో 2028 అంటే మాత్రమే ఇంకా 2 years పెట్టుకోవచ్చు. అంటే ఇయర్ ఎండ్కి వస్తుంది. వెయిట్ అయితే చేయాలి. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే బయోషాక్ ఇన్ఫినిటీ గేమ్ అయితే మీకు స్టీమ్లో అవైలబుల్ ఉంది అన్నమాట. ప్రైస్ చూసుకుంటే $350 ప్రైస్. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటే ఆడమని రికమెండేషన్. ఎందుకంటే ఇది మ్యాక్, విండోస్, స్టీమ్, లినక్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉంది. స్మూత్గా రన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.